నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. యాంకర్ శ్యామల మనందరికీ తెలుసు. యాంకర్ శ్యామల మీద అలానే వైసీపీకి సంబంధించిన కొంతమంది 26 మంది మీద కేసు నమోదవడం, మరి దానికి సంబంధించి విచారణకి శ్యామల హాజరైనప్పుడు తను లోపల ఒక మాట బయట ఒక మాట చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు, బయటకు వచ్చి కెమెరా ముందు మాట్లాడే నువ్వు ఈ విధంగా ఎలా మాట్లాడతావు అని. మరి అసలు ఆవిడ ఏం చెప్పారు, లోపల పోలీసుల విచారణలో ఏం చెప్పారు, బయటకు వచ్చి ఏం చెప్పారు, ఎందుకు ప్రజలు ఇంత సీరియస్ అవుతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమానే గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఏపీలో అందరూ అంటుంది ఏంటి అంటే యాంకర్ శ్యామల మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవి ఏవి కూడా ఇక్కడ నుండి నమ్మకూడదు అని. పోలీసుల దగ్గరికి వెళ్ళి సజ్జల గారి మీద వాళ్ళ మీద చెప్పింది, బయటకు వచ్చి నేను పోరాటం చేస్తాను అంటుంది. అసలు ఏది నిజం అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది మేడం. అసలు వైసీపీ వాళ్ళు చెప్పేది ఏదైనా నిజం ఉంటుందా? అబద్ధాలు చెప్పడంలో దిట్టలు వాళ్ళు. అబద్ధాలు స్ప్రెడ్ చేయడంలో వాళ్ళ సోషల్ మీడియా నెంబర్ 1, ఫేక్ ప్రచారాలు చేయడంలో ఇంకా నెంబర్ 1. కాబట్టి ఆవిడ తాను ముక్కే కాబట్టి అలాగే మాట్లాడుతుంది. ఆవిడకి దమ్ము ధైర్యం లేదు కదా. వైసీపీ వాళ్ళకి లేనివేంటి? దమ్ము ధైర్యం. ఆ పదాలు చెప్తారు మళ్ళా, కానీ వాటి అర్థం తెలియదు. అందుకని శ్యామల ఏం చేసింది, ఆవిడ మొన్న మీరు చూసారు ఆవిడ ప్రెస్ మీట్, అధికార ప్రతినిధి హోదాలో వచ్చేసి ఒక అడ్డబొట్టు పెట్టుకుని ఆవిడ ఐ థింక్ కార్తీక సోమవారం ఏమో ఆ రోజు కదా వచ్చింది. వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పింది. బస్సు యాక్సిడెంట్ ఏదైతే ఉందో అందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది తెలుసుకోకుండా వాళ్ళ చావుకి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్. అవును. మీ ఇంట్లో ఏదైనా జరిగితే కూడా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్. అంటే మంచిగా చెడుకా? ఏదో చెడు మెయిన్, చెడుకి. ఓకే. మంచిగా ఎప్పుడు ఉండదు. ఓకే. మీ ఇంట్లో ఏ చెడు జరిగినా దానికి కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, మీ ఇంటికి వచ్చి ఎందుకు చూడలేదు అని అడుగుతారు వాళ్ళు. ఓకే. అంతే కదా. వాళ్ళ నాయకుడు ఎక్కడ ఉంటాడు? ఎలహంకలో పడుకొని ఉంటాడు. కానీ ఆయన సోషల్ మీడియాలో చక్కగా పోస్టులు పెడతాడు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ అక్కడికి వెళ్తారు. లోకేష్ వెళ్ళాడా లేదా కాశీబొగ్గ ఇన్సిడెంట్ కి? అంతకుముందు ఈ బస్సుది ఏదైతే ఉందో ఇందులో ఎవరిది తప్పు మీకు తెలుసు, అందరికీ తెలిసింది మేడం. ఇది ప్రపంచం అంతా తెలుసు ఏం జరిగిందో. దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ఒక బైక్ అతని పేరేంటి, శివశంకరు, ఎర్రిస్వామి, ఇద్దరు వాళ్ళు బెల్ట్ షాపులో మద్యం తాగేసి కల్తీ మధ్య వాళ్ళు యాక్సిడెంట్ చేశారు అంటుంది. అదే పోలీసులు ఇవాళ ప్రశ్నించారు, కర్నూలు పోలీసులు. కారుమూరి వెంకటరెడ్డితో వెళ్ళింది. తర్వాత చాలా మంది వైసీపీ శ్రేణులంతా వెళ్ళారట కూడా. ఎందుకు? గందరగోళం సృష్టించడానికి. ఇదేమన్నా పెళ్లికి వెళ్తున్నారా ఓ 10 మందిని ఎంటేసుకుని వెళ్ళటానికి? ఆవిడ వెళ్ళేది విచారణకి. అసలు మనకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, వైసీపీ వచ్చాక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఫైల్ అయ్యాక ఆయన కోర్టుకు వెళ్ళాలంటే ఒక మహారాజు, మీరు చూసుంటారు సినిమాల్లో, ఆయన ఎట్లాగా వస్తాడు అక్కడ, ఇదన్నీ ఏమంటారు, ఆయన కోర్ట్ హాల్కి అట్లా ఉంటుంది. ఈయన విచారణకి వెళ్తే వెనకాల వందిమాగదులు అంటే ఎవరు? జై జగన్, జై సీఎం అనేవాళ్ళు వందిమాగదులు. తర్వాత ఆయన చుట్టూ 100 మంది. ఆయనకి పాపం ప్రాణ భయం కదా. ఆయన ఎక్కడికి ఒక్కడు వెళ్ళలేడు, ధైర్యం లేదు. తప్పు చేసిన వాడే ఒక్కడు వెళ్ళలేడు. తప్పు చేసిన వాడే ప్రజల్లోకి వెళ్ళలేడు. తప్పు చేసిన వాడే నీళ్లలో దిగలేడు. తప్పు చేసిన వాడే బురదలో దిగలేడు. అవునా? అందుకని ఆయన దిగలేడు. కాకపోతే ఏమైంది, ఇప్పుడు ఈ శ్యామల గారు కూడా అలాగే తెలియదు. అంటే వైసీపీలో ఎవడు తప్పు చేసినా వాళ్ళ చుట్టూ 10 మంది ఉంటారు. అట్లా ఈవిడ కూడా ఓ 10 మందిని వెంట వేసుకుని పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు అడిగారు, మీరు ఎవిడెన్సులు చూపించండి, వాళ్ళిద్దరు వాళ్ళే జరిగిందని. వాళ్ళు ఏదో తాగేసి రచ్చ చేశారు, తాగేసి బస్సు యాక్సిడెంట్కి వాళ్ళు కారణం అయ్యారన్నారు కదా, మీ దగ్గర ఏ ఎవిడెన్స్లు ఉన్నాయో చూపించండి అంటే ఆవిడ ఏమంది, నాకేం తెలియదండి, నా దగ్గర ఏ ఎవిడెన్స్లు లేదు, సారీ ఏ ఎవిడెన్స్లు లేవు, అసలు బస్సు యాక్సిడెంట్ ఎలా అయిందో కూడా నాకు తెలియదు. బాగుందా? బాగుంది మేడం. అయితే మాకు స్క్రిప్ట్ వస్తుందండి, నేను అధికార ప్రతినిధిని కాబట్టి ఆ స్క్రిప్ట్ చదివాను. స్క్రిప్ట్ ఎవరిస్తారు మామూలుగా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంపిస్తారు. మీకు తెలీదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారే స్క్రిప్ట్లు పంపిస్తారు.
ఆ, అందుకని అంటే చూసారా, మీకు డబ్బులు వచ్చేస్తే చాలు. నేనేమో పేటిఎం అంటే మీకు కోపం వస్తుంది. ఖచ్చితంగా ఆ? వస్తుంది. మీకు ఇవాళ పేమెంట్ పడిందండి, మీరు అందుకే ప్రెస్ మీట్ పెట్టారంటే మీకు కోపం వస్తుంది. కానీ ఆవిడ డబ్బులు పడ్డం వల్లే కదా ప్రెస్ మీట్ పెట్టింది. నేను చెప్పానా ఏమంటే స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్ట్ చదువుతుంది ఆవిడ అంటే ఆ రోజు అందరూ నా మీద కోప్పడ్డారు. ఈరోజు ఆవిడే ఒప్పుకుంది, నాకు స్క్రిప్ట్ వస్తుంది, నేను చదువుతాను, నాకు ఏం జరిగిందో సంబంధం లేదు, నేను నిమిత్త మాత్రురాలిని, వాళ్ళు చెప్పింది నేను చేస్తాను అని ఆవిడ పోలీసుల దగ్గరే చెప్పారు కదా. చెప్పిందిగా మేడం. మరి పోలీసుల దగ్గరికి వెళ్ళేమో నాకు సంబంధం లేదని సజ్జల గారు వేరు చెప్పారు. ఆ. మరి బయటకు వచ్చి నేను పోరాటం చేస్తానని ఎందుకు అంటున్నారు? అంటే ఎవరి మీద పోరాటం చేస్తుంది? ఇప్పుడు తేడా వస్తే వాళ్ళు పోరాటం చేసి ఈవిడ సంగతి తేలుస్తారు. ఎవరు? సజ్జల. అంటే ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలు కొన్ని అడిగారు, నేను కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను, దానికి ఎలా అరెస్ట్ చేస్తారు, కేసు ఇస్తారు అంటుంది. అది మరి ముందే లోపల ఎందుకు మాట్లాడలేదుట? అంటే దమ్ము లేని ఎవరు ఆవిడ? శ్యామల. ఓకే. దమ్ము శ్యామల, దమ్ము లేని దమ్ము శ్యామల. ఓకే. అందుకని ఆవిడ ఏం చెప్పింది బయటకు వచ్చి, నేను 10 ప్రశ్నలు అడిగాను, అవును. నాకు సమాధానం చెప్పలేదు, నాకేం భయం లేదు, నేను పోరాటం చేస్తాను. నేను అంటే వీళ్ళందరూ కూడా అవినీతి మీద, అక్రమాల మీద, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే వాళ్ళు పోరాటం చేస్తారు. ఎక్కడ చేస్తారు? వాళ్ళ ఇంట్లో వీడియో రికార్డ్ చేసి. ఓకే. రోడ్డు మీదకి వస్తే ప్రజలు ఇంకేం లేదు, మామూలుగా ఉండదు పరిస్థితి. అయినా ఇప్పుడు ఆవిడ ఎందుకు ఖర్చు పెట్టుకుని రోడ్డు మీదకి వస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమీ డబ్బులు ఇవ్వడు కదా అలాంటి వాటికి. అవును. మీరు చెయ్యండి పోరాటం, మీకు నెల కింద పేమెంట్ ఇస్తాను కదా అంటాడు ఆయన. అంతే. ఆ పేమెంట్ వాళ్ళ ఖర్చులకు సరిపోవు. అందుకని ఆవిడ అప్పుడప్పుడు మెరుపు తీగలాగా వచ్చింది వెళ్ళింది. సో ఈ మెరుపు తీగ ఈసారి నీకు మెరుపు తీగ ఇంత మెరుపు ఎక్కువైపోయిందని పోలీసులు పిలిచారు. అంటే ఒక్కసారి కేసు పడింది కదా, నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు ఆచితూచి చూద్దాం. మాట్లాడతారా? అదే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనకి దొరకకపోదు ఆవిడ శ్యామల కదా. అంతే. అంటే ఇవన్నీ కూడా ఏమైందంటేనండి, వీళ్ళకి ఒక అహంకారం వచ్చేసింది. ఎలక్షన్స్ ముందు ఈవిడ జగన్మోహన్ రెడ్డిని కలిసింది, మీకు గుర్తుందా? అవును మ్యామ్. అక్కడ ఫ్లైట్ దగ్గర, అదే హెలికాప్టర్ దగ్గర ఎక్కడో. అప్పుడు చాలా మంది అడిగారు, మీరు గతంలో కూడా మీరు వచ్చారు లాస్ట్ లో, అప్పుడు మీ వల్లే గెలిచారు జగన్మోహన్ రెడ్డి అనేసరికి ఈవిడ ఇంకా మామూలుగా లేదు. భూమికి జానెడ్ ఎత్తున లేచింది ఆవిడ. లేచి అవును ఈసారి కూడా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారు, 9వ తారీఖు ఎప్పుడో ప్రమాణం పెట్టుకున్నారు కదా, ప్రమాణ స్వీకారోత్సవం ఎక్కడ? వైజాగ్ లో. సో రెచ్చిపోయి మాట్లాడింది. మరి ఆయన ఓడిపోయాక మరి నా వల్లే ఓడిపోయాడని చెప్పగలదా? చెప్పలేదు కదా. సో మొత్తం మీద శ్యామల గారు లోపల ఒక మాట, బయట ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఆవిడ మీద కారాలు మిరియాలు నూరేది సజ్జల గారు. ఎందుకంటే లోపల ఏం చెప్పింది ఆవిడ? నాకు స్క్రిప్ట్ వచ్చింది, నేను స్క్రిప్ట్ చదివాను, నాకు సజ్జల స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పింది. అందుకని ఆవిడ ఆ స్క్రిప్ట్ సంగతి ఏంటో ఇప్పుడు సజ్జల తేలుస్తారు శ్యామల విషయం. అంతే. వాళ్ళకి మధ్య చిచ్చు రేగింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.